మన ఫ్యామిలీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ కాఫీలు టీల దగ్గర టిఫిన్లు చేశారా? ఈరోజు మా టిఫిన్ ఏంటంటే పూరి. ఎందుకో మా వారికి పూరి తినాలనిపించిందంట. పూరి చెయ్యి, కానీ పూరితో పాటు కూర కూడా కావాలి అన్నారు. సరే, వారు అసలు ఎక్కువ పూరీలు తినరు, కానీ అడిగారు కదా అని ఈరోజు చేస్తున్నాను. అయితే ఇలా పూరీలు చేసేటప్పుడు నాకు ఒకరు కామెంట్ గుర్తుకొచ్చిందండి. ఎప్పుడో ఒకసారి పూరీలు చేశాను. పూరి పిండి కలిపేటప్పుడు ఎవరమైనా కొంచెం నూనె వేస్తాం కదా, అలా నూనె వేసినందుకు ఒకరు కామెంట్ పెట్టారు. పిండి కలిపేటప్పుడు అలా నూనె వేస్తున్నారు కదా సిస్టర్, మంచిగా పెట్టారు. నూనె వేస్తున్నారు కదా సిస్టర్, అది డైరెక్ట్గా కడుపులోకి వెళ్తుంది కదా మనం తిన్నప్పుడు అంటున్నారు. నాకు కొంతమంది కామెంట్లు చూస్తే నవ్వాలా, ఏమని సమాధానం చెప్పాలి, ఒక్కోసారి నాకే డౌట్ వచ్చేస్తుంది నిజమే కదా అని. కాకపోతే సరే, పిండిలో నూనె వేసి కలిపితే డైరెక్ట్గా కడుపులోకి వెళ్తుందండి. మరి పూరీని దేంట్లో వేసి వేయించాలి? నీళ్ళతో వేయిస్తానా? ఎవరమైనా నీళ్ళతో వేయించుతామా? వేయించాం కదా. మరి ఇక అదైనా డైరెక్ట్ కడుపులోకే వెళ్తుంది కదా. అసలు ఏమి కామెంట్లు అంటే, కావాలని పెడుతున్నారా లేదంటే నేను సీరియస్ అవుతానని పరీక్షిస్తున్నారా? మీరేం పెట్టినా నేను సీరియస్ అవ్వను. కానీ పిండి కలిపేటప్పుడు వాటర్ వేయకోకుండా పిండి కలుపుతాము. సరే, పిండి కలిపిన తర్వాత పూరీలు దేంట్లో వేయించుదామబ్బా? నీళ్ళల్లో వేస్తే వేగవు కదా, ఉడుకుతాయి కదా. కామెంట్ చూసిన వాళ్ళు ఈ వీడియో చూసినట్టయితే నూనె లేకుండా పూరీలు ఎలా వేయాలో చెప్పండి అబ్బా.